ఏంటి? మీ ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయిందా? ఇంకా ఓటర్ ఐడీకి అప్లై చేయలేదా నువ్వు? ఈ ఒక్క చిన్న డిలే వల్ల మీ ఓట్ మిస్ అవుతుంది తెలుసా? నేను ఆల్రెడీ అప్లై చేశాను. ఫుల్ ప్రాసెస్ ప్లస్ మిస్టేక్స్ ప్లస్ స్టేటస్ చెక్ అన్నీ ఈ వీడియోలో చెప్తా. లాస్ట్ వరకు చూడండి. హలో మై విజ్డమ్ వేవ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సల్మాన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఓటర్ ఐడి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో సింపుల్ స్టెప్స్లో కన్ఫ్యూజ్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది స్టూడెంట్స్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళకి ఇది మస్ట్ వాచ్ వీడియో. అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ మీ మొబైల్లో ల్యాప్టాప్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో voters.eci.gov.in అని సెర్చ్ చేయండి. సో ఇలా మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఆప్షనల్ అండి, మీరు ఇవ్వచ్చు లేదంటే లేదు. అండ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. సో మీ ఫోన్కి ఒక ఓటీపీ ఎంటర్ చేయండి అండ్ మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అయిపోవచ్చు మీ అకౌంట్తో. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ మీ అకౌంట్ చూపిస్తుంటుంది. సో ఇప్పుడు మనం అప్లై చేయడానికి ఇక్కడ ఫిల్ ఫామ్ 6 అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ సైడ్కి చూసుకుంటే కొన్ని పర్టికులర్స్ ఇస్తాడు. దానిలో ఏబిసి అని ఇచ్చాడు. సో ఈ డీటెయిల్స్ అని మనం ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఏ చూసుకుంటే ఇక్కడ మీ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్స్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టేట్లేమో మీది ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ కాన్స్టిట్యూషన్ అడుగుతుంది. సో ఏ కాన్స్టిట్యూషన్ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసే ముందు మీ దగ్గర ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మేము పక్కన పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేసుకోండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్గా ఉండాలంట. అండ్ 2 MB కన్నా సైజ్ తక్కువ ఉండాలి. మీ జేపీజీ అని పెట్టచ్చు, జేపీఈజీ అని పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అండ్ సర్నేమ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది రిలేటివ్, మీ రిలేటివ్ నుంచి ఎవరైనా పేరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ పేరు ఇవ్వచ్చు. ఫాదర్ అయితే ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్. సో మ్యారేజ్ అయిన అమ్మాయిలు అయితే హస్బెండ్ అని పెట్టుకోవచ్చు. లేదు సింగిల్ వాళ్ళు ఉన్న వాళ్ళేమో ఫాదర్ లేదంటే మదర్ అని పెట్టుకోండి. సో వాళ్ళ ఫుల్ నేమ్స్ అండ్ సర్నేమ్స్ ఉంటే సర్నేమ్స్ పెట్టండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్, ఒకవేళ మీ నెంబర్ ఉంటే మీరు సెల్ ఫోన్ ఇచ్చుకొని, లేదంటే రిలేటివ్స్ ఎవరిదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో మీ సెల్ఫ్ అయితే ప్రజెంట్ మీరు వాడుతున్న ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఒకవేళ మీకు లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరిదైనా ఇవ్వండి. సో ఈ రెండు సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఆ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఆధార్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదా మేము వద్దని అనుకున్న వాళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంటే మీరు వెరిఫికేషన్ ఈజీగా ఆన్లైన్లో అయిపోద్ది. ఒకవేళ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెరిఫికేషన్ కోసం చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ కింద ఆధార్ నెంబర్ అడుగుతాడు. మీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ జెండర్ అడుగుతాడు. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతాడు. సో మీరు బెస్ట్ ఆధార్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ పీడిఎఫ్ లేదంటే జేపీజీ అని సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ అప్లోడ్ చేయాలి. అది కూడా 2 MB కన్నా తక్కువ ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. సో మీ హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్, మండల్ అండ్ నెక్స్ట్ మీ డిస్టిక్, స్టేట్ ఇవన్నీ పేర్లు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ అడుగుతున్నాడు. సో బెస్ట్ ఈడ కూడా మీ ఆధార్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ పీడిఎఫ్, జేపీజే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కేటగిరీ ఆఫ్ డిసబిలిటీ, ఒకవేళ ఎవరైనా డిసబిలిటీ వికలాంగులు ఉన్న వాళ్ళైతే ఇది ఆప్షన్ వాళ్ళకి, ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అడుగుతున్నాం. సో మీ ఫాదర్ లేదంటే మదర్ పేరు అయినా ఇవ్వచ్చు. ఒకవేళ ఫాదర్ పేరు ఇస్తే ఇక్కడ ఆయనతో రిలేషన్ ఏందని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఫాదర్ పేరు ఇస్తే ఫాదర్ అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మదర్
పేరు ఇస్తే మదర్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ తెలియకపోతే ఎంటీగా వదిలేయండి. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. సో ఇక్కడ మీ విలేజ్ లేదంటే టౌన్ పేరు అండ్ నెక్స్ట్ స్టేట్, డిస్టిక్ అని సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఇప్పుడు మీరు ఇచ్చిన అడ్రస్ నుంచి ఏ ఇయర్ నుంచి ఉంటున్నారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, ఇయర్ అండ్ మంత్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ప్లేస్ అడుగుతున్నాడు. సో మీ విలేజ్ పేరు ఇవ్వండి. అండ్ ఈ డేట్ ఆటోమేటిక్గా వచ్చేసి సరే అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతాడు. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. సో ప్రివ్యూ అంటే మళ్ళీ ఇంకోసారి అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఫామ్ వస్తుంది. మీరు చెక్ చేసుకుని మీ డీటెయిల్స్ అయినా ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకో ఈ సైన్ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా రాంగ్ ఉంటే కీబోర్డ్ ఎడిటింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద ఎడిట్ చేసుకోండి. అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకో ఈ సైన్ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక బాక్స్ వస్తుంది, ఆర్ యు షూర్ అని ఉంటుంది. సో ఎస్ అని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ చూడొచ్చు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఐ హియర్ బై బాక్స్ని టిక్ కొట్టుకొని టిక్ కొట్టిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అవుతుంది. సో ఇంతటి ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది, దాన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో స్టేటస్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇది నోట్ అయినా చేసుకోండి, స్క్రీన్ షాట్ అయినా చేసుకోండి, లేదంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను అప్లై చేశాక ఇమీడియట్గా కార్డ్ ఏం నాకు రాలేదు. ఒక నార్మల్ 2 to 4 వీక్స్ టైం పడుతుంది. అండ్ మీరు స్టేటస్ చెక్ చేసుకుని మళ్ళీ సేమ్ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీకు వచ్చిన ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఉందా దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో మీ అప్లికేషన్ ఏడు వరకు వచ్చిందో ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ నుంచి ఏమైనా కాల్ రావచ్చు, కొంచెం చెక్ చేసుకొని ఆయనకు డీటెయిల్స్ ఏమైనా అడిగితే ఇవ్వండి. సో ఇంకా అంతే ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఓటర్ ఐడి లేకపోతే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.